లేకుండా చేయాల్సిన అవసరం తులసికి తప్ప ఇంకెవరికి ఉంటుందిరా? నా వల్ల అది ఎమ్మెల్యే టికెట్ వదులుకోవాల్సి వచ్చిందనే పగతో నాకు టికెట్ రాకుండా కుట్ర పన్నిందిరా. అంతేకాదురా, నీకు టికెట్ రాకుండా చేయడమే కాకుండా నీ పెళ్ళాన్ని నిలబెట్టి నిన్నింకా అవమానపరిచిందిరా ఇది. అయినా తులసి నిలబెట్టగానే ఇది గెలుస్తుందా చేస్తుందా? అదేంటి నన్ను అలా అంటావు? తులసి సపోర్ట్ చేస్తే గెలవడం పెద్ద కష్టం కాదని సూర్యప్రతాప్ గారే చెప్పారు కదా. రేయ్, ప్రతిదానికి నీ పెళ్ళాన్ని వెనకేసుకొస్తున్నావేంట్రా నువ్వు? మీరంతా కలిసి మన కుటుంబానికి ఏ మాత్రం సంబంధం లేని ఈ కనిష్క ఎన్ని తప్పులు చేసినా దాన్ని సపోర్ట్ చేయొచ్చు గాని నేను మాత్రం ఏ తప్పు చేయని నా భార్యకు అండగా ఉండకూడదా? తను ఎవరు ఏమన్నా భరించింది, ఏం చేసినా కూడా సహించింది తప్ప ఏనాడు కూడా ఏ తప్పు గురించి మాట్లాడలేదు, ఏ తప్పుడు పని చేయలేదు. నేను ఆ తప్పు చేయలేదు, ఎవరిని మోసం చేయలేదు. అయినా సరే నన్ను ఇంతగా నమ్ముతున్న మీ దగ్గర ఒక్క నిజం దాచినందుకు గుండెల్లో కొండంత భారాన్ని మోస్తున్నాను. మీరెంత నమ్ముతున్నారో నేనంత పెద్ద తప్పు చేసినట్టు ఫీల్ అవుతున్నాను. ఇక్కడ ఏం జరిగినా సరే తులసికి అండగా నేనుంటాను. అంతేకాదు, మంచి చెడు అన్న జ్ఞానం లేకుండా బరి తెగిస్తున్న ఈ కనిష్క ఇంట్లో ఉండడానికి వీల్లేదు. కనిష్కని ఇంట్లో ఉండొద్దని చెప్పడానికి నీకెవరిచ్చారా హక్కు? ఇది నా ఇల్లు, నా మొగుడు కట్టించిన ఇల్లు. ఎవరు ఉండాలో ఎవరు పోవాలో చెప్పాల్సింది నువ్వు కాదు, నేను. సరే, తులసి మన ఇంట్లో ఉండడానికి నేను 100 కారణాలు చెప్తాను. మీరంతా కలిసి కనిష్క మన ఇంట్లో ఉండడానికి ఒక్క కారణం చెప్పగలరా? అనుమానమే లేదు, తను ఖచ్చితంగా జానునే. ఎందుకు జాను భానులా మారి ఇలా అయిన వాళ్ళందరికీ దూరంగా బతకాల్సిన అవసరం ఏమొచ్చింది? చివరికి నా దగ్గర కూడా నువ్వు జాను అన్న నిజం బయటపెట్టకుండా ఉన్నావంటే దీని వెనకాలేదో పెద్ద కారణమే ఉండుంటుంది. అది ఏంటి జాను? చెప్పు జాను. చెప్తాను విశ్వ, జరిగిందంతా చెప్తాను. జై నన్ను నరక యాతన పెట్టాడు.
తన నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థం కాని నాకు గోవాకి తీసుకెళ్ళినప్పుడు ఒక ఛాన్స్ దొరికింది. ఆ ఛాన్స్ను ఉపయోగించుకొని నేను సముద్రంలో దూకేశాను. నేను చనిపోయాను అనుకొని జయ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వాణిజ్య చూడగా వెళ్ళిపోమా. నన్ను నాకు నా వాళ్ళకి దూరం చేసే జీవితం నాకొద్దు. ఈ అమ్మాయిని ఎక్కడన్నా చూసావా? నా వాళ్ళని కాపాడుకోవాలన్నా, అతని చెర నుంచి బయటపడాలన్నా నాకింతకు మించి వేరే దారి కనిపించలేదు విశ్వ. అలా అని ముందు వెనక ఆలోచించకుండా సముద్రంలో దూకేస్తావా? నీకేమైనా అయితే ఇంకెప్పుడు అలాంటి పని చేయకు. నీకు నీడలా ఉంటూ నిన్ను కాపాడుకోవడానికి ఈ విశ్వ ఉన్నాడన్న విషయం మర్చిపోకు. పద, మన ఇంటికి వెళ్దాం. విశ్వ, నేను భానుని కాదని ఇంట్లో తెలిస్తే? నువ్వు ఇంట్లో భానుగానే ఉండొచ్చు. ఆ జైగాడి పీడ విరగడయ్యేంత వరకు నువ్వు జాను అన్న విషయం మన ఇద్దరి మధ్య ఉంటుంది. పద వెళ్దాం.